ఎండింగ్ మీరు ఒక మంచి పాటతో, మీరు మంచి సింగర్ అని మాకు తెలుసు, అదే పాడిచ్చే చేస్తారు. అక్కడ నేను పాటలు కంపోజ్ చేసా, అదేమో మీరు చూడలేదు వినలేదు. అందుకని మా కోసం ఇక్కడ పాడండి. మాకు మరి కెమెరాలను మీరే అన్నారు కదా 24 అవర్స్ వాడు వేయలేరు కాబట్టి మొత్తం కట్ చేసి వేసేసారు. మరి ఆ పాట బాగుందో లేదో ఇలా చిరాకు పడ్డారు. ఏం లేదు పాడండి. ఆడు 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 బాగా ఆడు, ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఆడు 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 ఆట బాగా ఆడు, ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ 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 టన్. ఏదో బిగ్ బాస్ కోసం, నిజంగానే బిగ్ బాస్ కోసం అప్పటికప్పుడు టాలెంట్ మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బిగ్ బాస్ కోసం ఇంకో పాట రాసా కానీ అది ఆయనకి పాడే లోపలే నన్ను బయట పంపించారు. అయ్యో, పోనీ తర్వాత మాకు వినిపించండి ఏం రాశారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో పేరు చెప్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూనా? ఇప్పటి వరకు ఇక చాలు, బై ఫ్రెండ్స్. ప్రిపేర్ అవ్వకుండా ఎలా ఉన్నదాన్ని అలా వెళ్ళిన దాన్ని ప్రాబబ్లీ ఆ షోలో నేనే అయి ఉంటా. మనదంతా వెరైటీ కదా, మనకేమో కంగారు ఎక్కువ, తొందర ఎక్కువ. అందుకే ఎంత తొందరగా వెళ్ళాను అంతే తొందరగా వచ్చుంటా. అదేంటంటే ఇదే కంగారు ఇదే తొందర అక్కడ చూపించుంటే బాగుండేది. ఫస్ట్ డేనే నేనేంటి నేను ఇది అది అని చూపించాలి అని నాకు తెలీదు. నేను అనుకున్నా వాళ్ళు అప్పటికప్పుడే అన్నీ చెప్పేస్తుంటే నేను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలవాలి. ఫస్ట్ డేలోనే మన ప్రతాపం ఏం చూపిస్తాం అనుకుని థర్డ్ డే నుంచి చూపించా. అప్పటికి ఏమంటారు ఓటింగ్ అంతా కూడా అయిపోయి ఇప్పుడు చాలా ఫోన్స్ వస్తున్నాయి. లాస్ట్ 3 days నుంచి ఏ ఎపిసోడ్ తీసుకున్నావు బేబక్క నువ్వే కనిపిస్తున్నావు, నువ్వే అరుస్తున్నావు, నువ్వే కనిపిస్తున్నావు, నువ్వు ఎలిమినేట్ అవుతావు అని ఇప్పుడు అసలు ఎవరు అనుకోరు. కానీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కదా, జనాలు ఇప్పుడు ఏం చేయలేరు అని. సో మేబీ ఒక కారణంతో వెళ్ళుంటాను, ఒక కారణంతో బయటకు వచ్చుంటాను. నేను ఎప్పుడూ కూడా ఏది కూడా దేన్ని కూడా ఏ అవకాశాన్ని తక్కువ అనుకోను. ప్రతి అవకాశాన్ని ఇంపార్టెంట్ అనుకుంటాను. ప్రతి అవకాశం నుంచి ఇంకో అవకాశం కోసం ఎత్తుక్కునే మనిషి నేను ఒకవేళ ఫస్ట్ వీక్లో వచ్చినా అందులో కూడా పాజిటివిటీ ఎత్తుక్కుంటా. సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ బిగ్ బాస్. నాకు ఒక మంచి ఆపర్చునిటీ, ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. బేబక్ అంటే ఇప్పటివరకు కొన్ని లక్షల మందికి మాత్రమే తెలుసు. కానీ అంటే బిగ్ బాస్ 8లో ఎవరు వస్తున్నారు అనే బజ్లో చాలామందికి బేబక్ అనే పేరు తెలిసింది, అందరి నోళ్ళలో నానింది. అండ్ ఆ లాంచ్ది రాత్రి చూపించారు. ఆ లాంచ్ ఏవి నాకు తెలియదు అలా ఉందన్నది. సో ఎన్ని కోట్ల మంది ఆ లాంచ్ ఏవి చూసుంటారు. అండ్ నాగార్జున గారితో కెమిస్ట్రీ ఆన్ ద స్టేజ్. అండ్ లోపలికి పోయినాక కూడా అంటే నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ రీచ్ అవ్వలేదు అని నాకు అనిపించింది. కానీ అక్కడ చాలామంది చాలా చేస్తున్నారు. అందులో మనదే వెళ్ళాలని లేదు, మనది కొంతవరకు ఉంటుంది. కానీ వాళ్ళు చేసింది బాగుంది అనుకో, అది ఎక్కువ వెళ్తుంది అనమాట. ఇప్పుడు 24 hours ఒక 20 గంటలది ఉన్న కంటెంట్ని వాళ్ళకు కూడా కష్టమే ఒక 1 hour చేయడం అనేది. ఆ ప్రాసెస్లో మేబీ నాదంతా ఎంటర్టైనింగ్గా ఉండకపోవచ్చు. లాస్ట్ 3 రోజులు నేను లేపిన వాయిస్ ఫస్ట్ ఫ్యూ డేస్లో నేను లేపలే. నా డిఫెన్స్ నేర్చుకున్నా కానీ నేను కొంచెం సాఫ్ట్గా ఉండే. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ అయ్యానో ఇలా ఉండాలి ఇలా చేయాలని అనుకున్నాను, అప్పటికల్లా బయటకు వచ్చా. ఈ బిగ్ బాస్ హౌస్ అనగానే అందరూ లోపలికి వెళ్ళి చాలా డ్రామాటిక్గా ఉంటేనే జనాలకి కనెక్ట్ అవుతాము, బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతాము అని అంటూ ఉంటారు. మీరు అంత డ్రామా చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు బయట ఉన్నారు. చేయలేను, చేసేవాళ్ళు సర్వైవ్ అవుతారు. కెమెరా గురించే వాళ్ళు మాట్లాడతారు. నేను ఆ కెమెరా ఉంది అని మర్చిపోయి నేనుగా ఉన్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఒక నెగిటివిటీది నేను బయటికి రాలా, ఒకళ్ళని బాధ పెట్టానని బయటికి రాలా, హౌస్ రూల్స్ ఉల్లంఘించలేదు. ఒక్క రోజు కూడా చూసుకుంటే నాకు బిగ్ బాస్ నుంచి వార్నింగ్ రాలేదు. వాళ్ళు లేపినప్పుడల్లా నాకు అసలు ఫస్ట్ 2 days నాకు ఒంట్లో బాగోపోయినా వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ ఆడి నా వయసుకి ఆ రోపులు గీపులు అన్నీ పట్టుకొని వాళ్ళతో సమంగా పోరాడి నా ప్రయత్నం నేను చేశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ వీక్లో బయటకు వచ్చినందుకు ఇంకా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు బయట ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ చాలా ఇష్టం. అక్కడ ఏమో ఉండవు. సో నిజంగానే మీకు మొబైల్ ఫోన్స్ అలో చేయరా? చాలా మందికి క్వశ్చన్ మార్క్ అది. అస్సలు అలో చేయరు. ముందే ఒక రోజు ముందే తీసేసుకుంటారు, 1 day ముందే. ఓకే. ఇంకొకటి మేడం, బిగ్ బాస్ హౌస్ ఎంటర్ అవుతున్న అంటే స్టార్టింగ్ రోజు నుంచి చూసుకుంటే మీరు ఎంటర్ అయిన నైట్ నుంచే గొడవలు స్టార్ట్ చేసేసారు మొత్తం. అవును. అంటే ఏంటి అందరూ కూడా అరే మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసుకుందాం గొడవలు అన్నట్టు పెట్టుకున్నారు. నేనేమో గొడవలు జరుగుతాను, ఏంది ఇల్లు ఉన్నదానికి లేని దానికి ఊరికి ఉలిక్కి పడుతున్నారు, ఊరికి గొడవలు పడుతున్నారు, ఏంద్రా సామి అనుకునేదాన్ని. నా గోల్ నేను చూసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే సగం జీవితం అక్కడ కిచెన్లోనే సరిపోయింది.
నేను అదే అనుకున్నా, చూసిన తర్వాత మరో వంటలక్క అవుతారేమో అనుకున్నాను. భయంకరంగా నన్ను ఇప్పుడు బయట ట్రోల్ చేస్తున్నారు. కుక్కర్ కుక్కరా? కుక్కర్ లో కుక్ అయిన బేబక్క అంట. ఏంటి మేడం అసలు ఆ కుక్కర్ గురించి సోనియా గారికి మీకు ఎందుకంత? మీరు కూడా కావాలంటే క్యాప్షన్ వేసుకోండి, కుక్కర్ లో కుక్ అయిన బేబక్క. కుక్ అయిన బేబక్క. అసలు మనం అనుకోం బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అరే వీటి గురించి కూడా కొట్టుకుంటారా? అదే కదా చిత్రం, విచిత్రంగా ఉంది అసలు, సంబంధమే లేదు, నాకు తప్పే లేదు. సరే మరి మీరు అక్కడ ఎందుకని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకున్నా, గొడవలు పడేసి ఇప్పుడు పృథ్వీ ఒక మాట అన్నాడు, సోనియా ఒక మాట అంది, నిఖిల్. నాకేంటంటే ఇలా గొడవలు పడేసి ఇలా టైం వస్తుంది కదా మాట్లాడే టైం అనుకున్నాను. అప్పటికప్పుడు ఈ షో ఎలా రన్ అవుతుంది, అప్పటికప్పుడే మన ఎమోషన్స్ చెప్పేయాలి, మనం అరిచేయాలి కరిచేయాలి, నాకు తెలీదు. సో నేను బయట కూడా జనరలీ ఎవరితో గొడవలు పెట్టుకోను, అందరినీ కలిపేసుకుని అందరితో హ్యాపీగా ఉండాలనుకునే మెంటాలిటీ. అక్కడ కూడా హ్యాపీగా ఉందాం అనుకున్నాను. కానీ మీ పర్సనల్ ఇన్స్టా కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు కావచ్చు, మీరు చాలా యాక్టివ్గా పాటలు పాడుతూ మిమిక్రీ చేస్తూ అది సేమ్ అదే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు హౌస్లోకి వెళ్ళాక, మా బేబక్క నుంచి ఇది వస్తుంది అని చెప్పి. అదే చెప్తున్నా, నేను ఇచ్చిన కానీ మాకు చూపించలేదంటారా? చూపించిపోవడం కూడా కాదు, అది ఏంటంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రూమ్లో ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ వర్సెస్ వీళ్ళిద్దరు ఇప్పుడే బయట నుంచి వచ్చారు, వీళ్ళు ఏదో సిల్లీ జోక్ వేసుకున్నారు, అది బాగుండొచ్చు, ఇది చూపించచ్చు వాళ్ళు. ఆ రూమ్లో నేను వచ్చేటప్పుడు డిస్కషన్ రూమ్లో ఒక 5గురు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ ఈ మీకు ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరూ, ఇలా మొత్తం హౌస్లో ఒక ఎన్నో వందల కెమెరాలు ఉంటాయి. మీరు ఒక కంటెంట్ ఇవ్వచ్చు, వీళ్ళొక కంటెంట్ ఇవ్వచ్చు, సైలెంట్గా ఈయన ఫోన్ చూసుకుంటే ఏదో చేస్తున్నాడు, ఈయన చేసేది ఒక కంటెంట్ అవ్వచ్చు, ఇవన్నీ నాకు సంబంధం లేదురా బాబు అని కెమెరా వెనకాల కూర్చున్నాడు, ఆయన కింద కూర్చున్నాడు, ఆయనది ఫన్నీగా అనిపించి ఆయన ఇలా కూర్చుని వేయచ్చు. సో మనం ఎవరు ఎలా ఎడిట్ చేసి కంటెంట్ వేస్తారన్నది ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు సైలెంట్గా ఇద్దరు అబ్బాయిలు అక్కడ డోర్ దగ్గర నుంచున్నారు కదా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి అది హైలైట్లో పెట్టచ్చు. ఓకే. సో ఏది ఎలా వస్తుంది అన్నది అస్సలు చెప్పలేము. చూడు ఇప్పుడు పడిపడి నవ్వుకుంటున్నారు, అక్క ఇదే ఎంటర్టైన్మెంట్ అక్కడ ఇస్తే, అది అక్కడ సోలో, నాది సోలో కెమెరా కాదు, సోలో షో కాదు. నేనంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నా కెమెరా పెట్టుకుని హాయ్ ఫ్రెండ్స్ అమెరికా అని ఎగరేసుకుంటా వచ్చి, అది నా కంటెంట్, అది నా సోలో కంటెంట్, ఎవడు కంట్రోల్ చేయడు. అదే టైంలో నువ్విస్తున్నావు కూర్చున్న తనిస్తున్నాడు, ఎంతమంది కంటెంట్లో ఎవడు చేయాలి? అది కష్టమైన పని. సో ఐ డోంట్ బ్లేమ్ దెమ్ అండ్ ఐ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ దెమ్. ఎందుకంటే నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు, అది నేను తొందరగా పంపించినందుకు థ్యాంక్స్. ఆ అందమైన అది ఎలా ఉందంటే ఒక మానసిక నా మానసిక వ్యవస్థని అల్లకల్లోలం చేసిన ఒక అందమైన సెట్ వేసిన జైల్లాగా ఉంది. అయ్యో పాజిటివ్ నోట్ ఓన్లీ. మరి బయటకు వెళ్ళటానికి లేదు, అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, అక్కడే వండుకోవాలి, ఫోన్లు సంబంధం లేదు, టైం తెలీదు నీకు అసలు. కనీసం ఆ బయట జైల్లో టైం అన్న తెలుస్తుంది, అదే ఈ జైల్లో టైం కూడా తెలీదు. మేడం ఇంకొకటి, ఈ హౌస్ లో సోనియా అతి చేస్తోంది అని అయితే ఉంది, దీనికి ఏమంటారు? ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది, అరే ప్రతి చిన్నదాన్ని ఈమె కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా ఆరాట పడుతుంది, కెమెరా ఆమె వైపు ఫోకస్ అవ్వడానికి అని కూడా బయట వాళ్ళకి తెలుస్తుంది. హౌస్ లో ఉన్న మీకు కూడా అలానే అనిపించిందా? తను బాగా అంటే ఆరాట పడుతుంది, ఏదో అన్నం ఏంటది అతి చేస్తుందా అలా అంటున్నావు కదా, అతికి నా మతి అయితే పోయింది. కానీ తన గేమ్ తను ఆడుతోంది, తను గేమ్ ఆడుతోంది, తను ప్రిపేర్డ్గా వచ్చింది. నేను ప్రిపేర్డ్గా వెళ్ళకపోవడం అది నా తప్పు, నేనుగా ఉన్నా. నాకు చాలా మంది చెప్పారు నువ్వు కొంత ప్రిపేర్ అవ్వాలంటే, నేను లాగానే ఉంటా. మరి మన తేడా మనిషి కదా, ఇప్పుడు చెప్పిందేనో, అందుకని టక్కని తేడా మనిషి తీసుకుపోయి బయటికి కొట్టారు. సో నో ప్రాబ్లం, ఐమ్ ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ. అదే మా మమ్మీతో ఇందాక మాట్లాడుతుంటే కూడా చెప్పా, అమ్మ నేను తొందరగా వచ్చానని డిసప్పాయింట్ ఏం కాదు, నువ్వు అక్కడే ఇంకా ఎక్కువ రోజులు ఉండి నువ్వు ఇంకా బాగా మానసిక క్షోభకు గురయ్యి బాధపడితే అది చూసి ఇంకా మాకు బాధ వేసేది. నువ్వు కొంచెం హ్యాపీగా మంచిగా తొందరగానే వచ్చేప్పుడు 1 వీక్ ఉన్నోళ్ళు కూడా చెప్పుకోవాలంటే బిగ్ బాస్ షో నుంచి 1 వీక్ ఉండి బయటకు వచ్చి బోల్డెన్ సినిమాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, సీజన్ అంతా ఉండి ఖాళీగా ఉన్నోళ్ళు ఉన్నారు, సీజన్ అంతా ఉండి కొంతమంది డిప్రెషన్కి లోనైన వాళ్ళు ఉన్నారు, పాపం బాధపడుతూ వాళ్ళకి కావాల్సిన అటెన్షన్. ఐఎమ్ గ్లాడ్ నాకు అలా కాకుండా చక్కగా టైంకి వచ్చేసాను. సో ప్రతిదీ అవకాశమే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నెక్స్ట్ మెట్టుకు వెళ్ళిపోవాలి. 4-5 సినిమాలు ఉన్నాయి, అక్కడి నుంచి నెక్స్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు రావద్దా? నాకు రావాలి కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావద్దా? నా ఎంటర్టైన్మెంట్ ఇక్కడ మీ టీవీలో ఈ టీవీలో బంధించాలా ఏంటి? మేడం మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే నిఖిల్ గారి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పి ఒకటి ఉంది, నిజమేనా? నిజమే, నేనే అయ్యారా? తనలో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒక లీడర్. ఇప్పటికీ చెప్తున్నా,
నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అవును. ఇప్పుడు నాకు తనకి పడనంత మాత్రం తను స్ట్రాంగ్ మీకు బయట పరిచయం ఉన్నాడా? అస్సలు తెలీదు. ఇప్పటికీ చెప్తా, నిఖిల్ అనే పర్సన్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫుల్లీ ప్రిపేర్డ్గా వెళ్ళాడు. సేమ్ వే సోనియా ఆల్సో ప్రిపేర్డ్గా వెళ్ళింది. తను చూస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలి, ఎవరు ఏం మాట మాట్లాడితే వాళ్ళు ఇది అవుతారు, ఎవరికి ఎంత మెమరీ ఉందో బాగా స్ట్రాటజిక్ ఆడుతుంది. ఇంకా చెప్పాలంటే నిఖిల్ కన్నా సోనియానే ఎక్కువ బాగా స్ట్రాటజీతో ఆడుతుంది. బాగా భయంకరమైన ఆటగత్త వద్దు చూడండి. మణికంఠ గురించి ఏం చెప్తా? మణికంఠ గురించి కూడా చెప్తా. నువ్వు అన్నావు కదా ఇంకో క్వశ్చన్, అభయ్ నవీన్ తను కూడా మంచిగా ప్రిపేర్ అయ్యాడు. తను కూడా కానీ చాలా సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే అలా ఉంటే ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడి చక్కగా కొన్ని నామినేషన్స్ అవ్వకుండా స్టార్టింగ్ లో అందరినీ తెలుసుకుని, ఇప్పుడు అలా నాకు తెలియదు, నేను కూడా అలా సేఫ్ గేమ్ ఆడుతూ అందరితో మంచిగా ఉంటూ కొంచెం వెనకాల ఉండి ఆ కిచెన్ లోకి వెళ్ళి అతి చేయకుండా ఉంటే నా మతి పోయిందన్నాను.